బాగానే ఎక్స్ట్రా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలబామాలో అలబాను వినోద్. సో ప్రెసెంట్ ఇప్పుడైతే హైదరాబాద్లో ఉన్నా. నెక్స్ట్ వీక్ లైక్ చెప్పా కదా, కేదార్నాథ్ ప్లాన్ ఉంది మా దోస్తులతో. ఇంకా మా రూమ్ అంతా కొంచెం క్లమ్జీగా ఉంది, తెలుసు కదా బ్యాచిలర్ బాయ్స్ రూమ్స్ ఎలా ఉంటాయో. సో ప్యాకింగ్ అంతా చేస్తున్నాం, చూపిస్తే ఎలా చేస్తున్నాం. అండ్ మేము మా ట్రిప్ అనేది 10 days ప్లాన్. సో ఈ 10 days మేము ఎలా ఎంజాయ్ చేసాం అంతా రికార్డ్ చేసి ఐ పోస్ట్ హియర్ చూపిస్తాను. ఇప్పుడైతే ఒక నిమిషం, మా వాళ్ళందరూ కొంచెం వర్క్తో బిజీలో ఉన్నారు, బట్ మేమైతే ప్యాకింగ్ అయితే కొంచెం చేస్తున్నాం. దిస్ ఈజ్ రూమ్. ఫైనల్గా అయితే ఇంకా స్నాక్స్, బట్టలు ఇంకా అన్నీ పెట్టుకుంటున్నాం. మా బాబాయ్ గారు కొంచెం బిజీగా ఉన్నాడు. బాబాయ్, సబ్స్క్రైబర్స్ ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ వస్తున్నాం. ఇంకా కమింగ్ టు పులి. సో చైతన్య, మా మనోళ్ళే వీళ్ళందరూ, రాకేష్ అండ్ సురేంద్ర అండ్ న్యూ పర్సన్. పర్లేదు భయ్య, మీ అందరూ వ్లాగ్లో కనబడతారు. రాకేష్, సూరిత, టెక్ మహేంద్ర ఎంప్లాయీ ఐడి కనిపిస్తే నీ ఇష్టం, చూసుకో. కనిపించారు, ఇంకా కడుతున్నాం. చల్టో గాయస్, ఇంకా రెడీ అయ్యాం. నైట్ 11 o'clockకి మా బాబాయ్ గడే బుక్ చేశాడు ఫ్లైట్ టికెట్స్. బాబాయ్ ఎంత అయ్యా బాబాయ్ ఫ్లైట్ టికెట్స్? 20K అయ్యాయి. స్లీపరా లేకపోతే సారీ ఫ్లైట్లో స్లీపర్ అంటే మా ఫ్లైట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం ట్రైన్ మోడల్లో ఉంటుంది, అలా డిజైన్ చేయించాం. గాయ్స్, సోది ఎక్కువ అయింది కాబట్టి ఇంకా మేము స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ కనిపిస్తా. చెల్టో బాయ్. చెల్టో ఇప్పుడైతే ఇంకా క్యాబ్ అయితే, ఆటో అయితే బుక్ చేసాం, వచ్చింది. సో ఇదే ఆటో, వెళ్ళిపోతాం. తగిలిసింది. గాయ్స్, ఇప్పుడైతే ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఏదైనా తినేసి ట్రైన్ ఎక్కుదామని ఇంకా బయటకు వచ్చాం. అంతలోపున మా ఇంకో దోస్త్, బీటెక్ దోస్త్ జాంజిగిరి శివగాడు, ఎందుకు యాక్టింగ్. సో ముందే ఈడు వచ్చాడు, చెప్పాను నీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి అప్పుడు పిలుస్తారా రారా అంటే ఇటు వచ్చాడు. మంచిగా హెయిర్ కటింగ్ గట్టి మార్చి హీరోలా తయారై వచ్చాడు. చాలా ఇయర్స్ అయింది కలిసి మేమైతే. ఇంకా బాబాయ్ గడు నేనైతే 1 year అయింది కలిసి. వీడు నేనైతే 2-3 years అయ్యింది అనుకుంటా కలిసి. గాయ్స్, ఓకే, I'll meet you there. సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాం. అందరు నన్నే చూస్తున్నారు, నేను పెద్ద వ్లాగర్ అనుకుని, కానీ అంతేం లేదు. ఇంకా టైం అయితే అయ్యింది. మా ట్రైన్ అయితే వచ్చేసింది, దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు ఢిల్లీ. ఇంకా ట్రైన్ అయితే ఇంకా రావడం, ఇంకా అందరం ఎక్కేసాము. ఏదో చిన్న బయట ఉన్న వాళ్ళతో కొంచెం వీడియో తీయించాము, మా రీల్కి యూజ్ అవుతుందని. బట్ అది అంతా మర్చిపోయాం, అక్కడ తీయడం మర్చిపోయాం. ఇంకా ఎక్కేసిన తర్వాత మీకు తెలుసు కదా, నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. అందులో ఫుడ్ అంటే ఇంకా చాలా ఇష్టం. అంటే ట్రైన్ కదులుతున్నప్పుడు ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం. ఇంకా మేము ఎక్కిందే 9-10కి 10 o'clock అవుతుంది. సో అందుకోసమని వెంటనే తినేసిన వెంటనే ఇంకా పడుకుండిపోయాం. ఇంకా పడుకున్న వెంటనే మార్నింగ్ వచ్చేసింది. నెక్స్ట్ డే ఇది. ఇంకా నెక్స్ట్ డే నేనైతే ఎర్లీగానే లేచా, కొంచెం నిద్ర పట్టలేదు ట్రైన్లో. సో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాము. ఇంకా మా బాబాయ్ ఇప్పుడే లేపాడు నన్ను. సర్లే, నా ఇంకా స్పెట్స్ పెట్టుకుంటాను, మొత్తం చూడలేము, నా ఫేస్ నేనే చూడలేను వితౌట్ స్పెట్స్. ఇప్పుడే స్పెక్స్ పడిపోయి. సో గైస్,
ఇంకా ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి వస్తే ఐ ఫర్గాట్ మై బ్రష్. అంటే రూమ్లో మర్చిపోయానా లేకపోతే ట్రాలీలో ఉందో తెలియదు. బట్ ఎనీవే ఇంకో స్టేషన్ వస్తుందండి. స్టేషన్ దగ్గరికి వచ్చి ఇంకా బ్రష్ తీసుకుంటాం. అన్న కొడుకులేదు బ్రష్ తెచ్చుకొని చేసేసుకుంటున్నారు. ఇప్పుడే ఆపరేట్ చేస్తాను నేను. సబ్స్క్రైబ్. చాయ్ గరం చాయ్ సింగడాలే. అక్కడే ఎక్కుతుందా గైస్. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అంతా అయిపోయాం. ఫ్రెష్ అప్ అయ్యాక టిఫిన్స్ ఆర్డర్ పెట్టాం. వచ్చాయి ఇప్పుడే ఇడ్లీ ఆర్డర్ పెట్టాం. నా బ్రష్ చేస్తామని చెప్పు. నీ బ్రష్ నీకు బ్రష్ లేకపోతే నా బ్రష్ ఫ్రెండ్స్ కదా గాయస్ ఏదైతే. సో ఇడ్లీ ఆర్డర్ పెట్టాం. 4 ఇడ్లీ ఇచ్చాడు. చెన్నై ఇడ్లీ అస్సలు దారుణంగా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయి చూపుతాం. సౌండ్ వస్తాయి చూడండి. టిక్ 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 టిక్. బాబాయ్ ఏంద్రీ ఇడ్లీ లాలా. Okay guys, we'll have some fun today and then we'll have it. Okay guys, chalo. Tunnel. అండ్ మధ్యాహ్నం లంచ్కి అయితే ఇది ఆర్డర్ పెట్టుకున్నాం ట్రైన్లోన. అండ్ లంచ్ చేసిన తర్వాత కొంతసేపు ఆడుకొని అలా టైంపాస్ చేసాం. ఈవినింగ్ 4 o'clock మళ్ళీ మా ఫ్రెండ్ బయట నుండి ఆర్డర్ పెట్టింది. సో ఈ ఫుడ్ చాలా చూడడానికి బాగుంది అనుకున్నాం. బట్ టేస్ట్ మాత్రం చాలా వర్స్ట్. పాపం తను చాలా హ్యాపీనెస్తో పెట్టింది కానీ మేము అంతగా తినలేకపోతే. గాయస్ ఎవరైనా కేదార్నాథ్ ట్రావెల్ చేస్తే మాత్రం ఇంట్లో నుండి ఫుడ్ మాత్రం తెచ్చుకోండి. లైక్ పులిహోర, పికిల్స్ లాంటివి, ఇంకా రోటీ అలాంటివి ఉంటే తెచ్చుకోండి స్టోర్ అయినవి. ఎందుకంటే వర్స్ట్గా ఉన్నాయి. అసలు రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకున్నాము. అసలు అది ఫ్రైడ్ రైసో తెలియదు, పప్పు అన్నమో తెలియదు, ఏమో తెలియదు. చండాలంగా ఉన్నాయి. ఓకే ఇంకా మాకు మా మీద దయతలిచి పక్కన కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు పులిహోర ఇచ్చారు. అది దాంతో కాలిస్తాం. ఇంకా వినోద్ బాగానే ఎక్స్ట్రా. గుడ్ మార్నింగ్ గాయ్స్. యా గాయ్స్ బాబాయ్ చూడు ఎప్పుడు చాటింగే గుంటలతోనే. శివా ఎక్కడ చూస్తాడంట. యాక్చువల్గా మేము ఢిల్లీ అయితే రాలేదు. మధ్యలో ఆగ్రాలో మార్నింగ్ 3 o'clock దిగిపోయి ఇంకా ఆగ్రా చూసుకున్నాము. ఎందుకంటే ఆ 1 day మాకు వేస్ట్ అవుతుందని చెప్పేసి ఆగ్రా ప్లాన్ వేసి ఉండే. సో ఆగ్రా అంతా ఆ వ్లాగ్ కూడా రిలీజ్ చేస్తా. ఆ ఆగ్రా అంతా చూసాక ఆగ్రా టు ఢిల్లీ వచ్చేసాం. ఇంక ఢిల్లీ టు ఐ థింక్ ఋషికేష్ వచ్చాము. ఋషికేష్ వచ్చి నైట్ 12 o'clockకి డైరెక్ట్గా ఒక క్యాబ్ అయితే మాట్లాడుకున్నాం. ఎక్కడికి అంటే సోన్ప్రయాగ్కి. సో ఓవరాల్గా 6 hours అన్నారు కానీ మాకు 12 hours అయితే పడింది. ఎందుకంటే ఘాట్ రోడ్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నది. సో గైస్ నాయిస్ ఏమైనా వస్తే ప్లీజ్ ఇగ్నోర్. మేము ఎక్కడ్రా బాబాయ్ ఎక్కాము? ఋషికేష్ బస్ స్టాండ్లో ట్రావెల్స్ వాడిది పర్ హెడ్ 800 లెక్క మాట్లాడుకొని ఎక్కాం. వాడు ఏమన్నాడు అంటే 12:30కి అలా స్టార్ట్ చేసి మార్నింగ్ 6 కల్లా 6 to 6:30. వీడు 6 అంటే పక్కన ఉన్నాడు గొప్పలకి 6:30 అంటే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 10:30 టైం అవుతుంది. ఇంకా మేము దగ్గరికి కూడా వెళ్ళలేదు. సోన్ప్రయాగ్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. లొకేషన్ అంతా ఉంది అంటే చూడడానికి బాగుంది కానీ కెమెరాతో సరిగ్గా కనిపించదు. ఇప్పుడే టిఫిన్ తిన్నాం. సూపర్గా ఉన్నది పూరీలు కూరలు. చాలా
చాలా బాగుంది. బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్. వీలైతే గ్యాస్ స్టవ్ కుక్కర్లు కూడా తెచ్చుకోండి. వెనక్కి ఇదిగో మా కొత్త ఫ్రెండ్స్ వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఇంకా ఫైనల్గా అయితే సోన్ప్రయాగ్ రీచ్ అయిపోయాం. సో ఇంకా కొండ కిందే మా బ్యాగ్స్ అన్ని పెట్టేసి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. యా గైస్, ఇదంతా అయితే నేను పార్ట్ 1గా రిలీజ్ చేస్తున్నా, ఎందుకంటే 5 days ఆఫ్ జర్నీ కాబట్టి నేను తీయలేకపోయా. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.